ప్రేక్షకులకి 3 వారాల్లో పుష్ప టీం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. అడిగిన అప్డేట్ ఇవ్వని ఈ రోజుల్లో ఈ స్పెషల్ దేనికి అనుకుంటున్నారా? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో సీక్వెల్ సినిమాలకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంటుందట. ఇంతటి భారీ బడ్జెట్తో దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. కాగా మరో 3 వారాల్లో రానున్న ఐకాన్ స్టార్ బర్త్డే రోజున పుష్ప 2 టీం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్టు గట్టి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా పుష్ప 2 చిత్రీకరణ కొనసాగుతోంది. ఏమాత్రం ఆలస్యం జరిగినా సినిమా వాయిదా పడే అవకాశం ఉందని చాలా పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి వార్తలకు ఆపేందుకు పుష్ప ది రూల్ నిర్మాణ సంస్థ ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్లను విడుదల చేస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారుతుంది. మొదటి భాగం కంటే రెండో భాగంలో బలమైన పాత్రలతో పాటు కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. ఒక పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావా అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్ట్ 2లో కూడా అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంటుంది. మొదటి భాగంలో సమాంత నటించగా సీక్వెల్లో స్పెషల్ సాంగ్ కోసం కూడా సమాంతతో పాటు తమన్నా, శ్రీలీలను కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో షేకావత్ పాత్రను కొనసాగిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. కాగా పుష్పరాజును ఎదుర్కొనే ఇంటర్నేషనల్ డాన్గా సంజయ్ దత్ కనిపిస్తారని అంటున్నారు. ఇక పుష్ప 2 సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉన్న ఈ సినిమా మేకింగ్లో నిర్మాతలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని మొదటి పాట లేదా సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు పుష్ప 2 నుంచి స్పెషల్ అప్డేట్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో బాలయ్య బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అధికారికంగా వీరి నుంచి ఒక కొత్త అప్డేట్ అందింది. నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 109 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరికొందరు పేర్లు వినిపించినా బాలయ్య మాత్రం తనకు హ్యాట్రిక్ హిట్లో అందించిన బోయపాటి శ్రీను వైపు మొగ్గు చూపుతున్నారట. దాంతో ఈ ఊరా మాస్ కాంబోలో 4వ సినిమా రావటం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ 2వ వారంలో ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని గట్టిగా టాక్ వినిపిస్తోంది. గతంలో బోయపాటి శ్రీను బాలకృష్ణతో కలిసి 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. 3 కూడా మాస్ సినిమాలే అయినా బాలయ్యని అభిమానులతో పాటు ప్రేక్షకులకి కూడా నచ్చేలా తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేశారు బోయపాటి శ్రీను. 2010లో విడుదలైన సింహ బాలకృష్ణకు కంబ్యాక్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 2014లో విడుదలైన లెజెండ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 2021లో వచ్చిన అఖండ బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడు బాలకృష్ణ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల అఖండ సినిమా ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. అఖండ సీక్వెల్ కోసం గీతా ఆర్ట్స్ ఈ కాంబోలో సినిమా చేస్తుందనే పుకార్లు కొంతకాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2వ వారంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా అఖండ సెకండ్ పార్ట్ గానే ఉంటుందా లేక వేరే కొత్త సినిమా ఉంటుందా అని
అనేది చూడాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. వారు ఆ జోన్ దాటి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే అదే పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు కుబేరా మూవీ విషయంలో ఇదే జరుగుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా కుబేరా అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే శివరాత్రి రోజున కుబేరా సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ధనుష్ ఓ బిచ్చగాడిలా కనిపించాడు. దీంతో ఈ లుక్ వైరల్గా మారింది. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా వరకు లవ్ స్టోరీలు, మంచి రామ్ కమ్లు ఉంటాయి. కానీ మొదటిసారి తన జానర్కి భిన్నంగా ఈ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కుబేరా సినిమా స్టోరీ గురించి టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ధనుష్ మెయిన్ లీడ్లో, నాగార్జున ముఖ్య పాత్రలో కుబేరా తెరకెక్కుతోంది. నాగార్జున ఇందులో ఓ గవర్నమెంట్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు, ఈ కథ ముంబైలోని ఓ మాఫియా డాన్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆ మాఫియా డాన్ ధనుషేనా, లేక ఆ డాన్కి ధనుష్కి సంబంధం ఏమైనా ఉండబోతుందా, ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నాడా అంటూ చర్చిస్తున్నారు. అయితే ఈ సినిమా బిచ్చగాడు సినిమా లాంటి కథ అని, యాక్షన్ పార్ట్ జోడిస్తున్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక శేఖర్ కమ్ముల మాత్రం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి నాగార్జున ధనుష్ కాంబో తెరపై ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి. ఇక మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను నేడు షేర్ చేయడం జరిగింది. సరికొత్త ఎనర్జీతో బ్యాంకాక్లో కుబేరా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని పేర్కొన్నారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లేడీ లీడ్ రోల్లో నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమలో మూవీతో ఓవర్ నైట్ లోనే యువతరం కలలరాణిగా మారిపోయింది మమితా బైసు. మరి అసలు ఈ అమ్మడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక్కసారిగా ఎందుకు ఇంత హైప్? మాలీవుడ్ బ్యూటీలు అందంలోనే కాదు, అభినయంలోనూ మనకు త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందుకే కెరియర్ మొదలుపెట్టిన అర దశాబ్దం తర్వాత కూడా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు టాలీవుడ్లో ఇప్పటికీ బిజీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. వీళ్ళకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ లిస్టులో ప్రేమలు పుణ్యం అని మమితా బైసు చేరిపోయింది. ఇటీవలే విడుదలైన ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ ఓపెనింగ్ చాలా నెమ్మదిగా మొదలైన క్రమంగా ఊపందుకుంది. రాజమౌళి, మహేష్ బాబు ప్రశంసలు అందుకున్న ట్రెండింగ్లో మార్పు రావటం బుకింగ్స్లో కనిపిస్తోంది. ఇప్పుడు మమితా బైజు తెలుగు యువతకు కొత్త క్రష్గా మారిపోయింది. ఈమె నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. మమితా ఇండస్ట్రీకి 7 ఏళ్ల క్రితం 2017లో సర్వోపారి పలాకరంతో ఎంట్రీ ఇచ్చింది. ఈమెది కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా కిడంగూర్ సొంత ఊరు. తండ్రి బైజు కృష్ణన్ వైద్యుడు, మిథున్ అనే తమ్ముడు ఉన్నాడు. 2021లో ఆపరేషన్ చావాతో మొదటి బ్రేక్ అందుకోగా మరుసటి ఏడాది సూపర్ శరణ్య తనలో పర్ఫార్మెన్స్ ని బయటికి తీసుకొచ్చింది. ప్రణయ విలాసంతో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఇవన్నీ సొంత భాషల్లో తప్ప ఇతర చోట్ల గుర్తింపు తేలేదు. కారణం డబ్బింగ్ లేకపోవటం వల్లే. ప్రేమల వల్ల తెలుగులోనూ ఇంత ఆదరణ దక్కడం చూసి మమితా బైజు ఉబితబిబు అయిపోతుంది. ఇటీవలే హైదరాబాద్లో థియేటర్లో రెస్పాన్స్ చూసి కారులో కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేసింది. ప్రమోషన్ల కోసం ఎలాగో కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కాబట్టి పలువురు దర్శకులు, నిర్మాతలు మంచి కథలతో భారీ మొత్తం ఆఫర్ చేశారట. ప్రస్తుతం తమిళంలో మమిత నటించిన రెబెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. జీవి ప్రకాష్ హీరోగా నటించాడు. మమిత వల్ల దీన్ని డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాజమౌళి అన్నట్టు సాయి పల్లవి తర్వాత మనకు బెస్ట్ చాయిస్ మమితనే అవుతుందేమో. ఇక ఈ ముద్దుగుమ్మ విష్ణు విశాల్తో మరో మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టిందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆమె కోలీవుడ్ లో జీవి ప్రకాష్ కుమార్ సరసన రెబెల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. అవకాశాల కోసం చూస్తే ఎప్పుడూ సంపాదన గురించి పట్టించుకోకూడదు. ఒక్కసారి పేరు వచ్చాక సంపాదన మాత్రమే పట్టించుకోవాలి. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి ఈ సూత్రాన్నే ఫాలో అవుతోంది.
యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మికనే కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం తృప్తి దిమ్రీ. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో, కానీ జోయా పాత్రలో ఆమె చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది. రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే తృప్తి బాగా హైలైట్ అయింది. ఆమె అందానికి తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో తృప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమె అవకాశాలకు కూడా లోటే లేదు. బుల్ బులాయియే 2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంది తృప్తి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తృప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి తృప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు, కొత్తమ్మాయి, పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర కాబట్టి తక్కువ పారితోషికానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి తృప్తి పేరు మారుమోగేలా చేసింది. ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషికం ఇచ్చారని అనిపిస్తుంది. కానీ ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో తృప్తి కెరియరే మారిపోయింది. ఇప్పుడు బుల్ బులాయేతో చేస్తున్న స్పెషల్ రోల్కు ఆమె ₹1 కోటి పుచ్చుకుంటుందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే తృప్తి పారితోషికం మల్టీప్లై కావటం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. బుల్ బులాయాలో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె ₹1 కోటి రెమ్యూనరేషన్గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే తృప్తి మరో ₹1 కోటి పెంచడం ఖాయమని చెప్పవచ్చు. ఆమె ఇప్పుడు మేరే మెహబూబ్, మేరే సనం, వికీ విద్యాక, ఓవాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరుల స్పై థ్రిల్లర్లో తృప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రాయపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్. తాను ఏ సినిమా చేసినా వివాదాలతో ప్రమోషన్స్ చేసుకోవటం హీరో విశ్వక్ సేన్కి అలవాటు. తాజాగా గామి కోసం కూడా విశ్వక్ ఇదే ఫార్మేట్ ఫాలో అవుతున్నాడట. టాలీవుడ్ యువ కథానాయకుల్లో విశ్వక్ సేన్ అదో రకం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సొంత టాలెంట్తో ఎదిగిన ఈ యంగ్ హీరో తన సినిమాల ప్రమోషన్ల కోసం ప్రతిసారి ఆల్అవుట్ అటాక్ చేస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పదంగా మాట్లాడి చిత్రమైన పనులేవో చేసి అయినా తన మూవీ చర్చనీయాంశంగా అయ్యేలా చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడటం వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటాడు. విశ్వక్ యాటిట్యూడ్ అంటూ అతన్ని విమర్శిస్తుంటారు నెటిజన్లు. కానీ అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంటాడు. గతంలో ఓ సినిమా వేడుక సందర్భంగా నన్నెవరూ లేపాల్సిన పనిలేదు అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది. అప్పుడెలా అన్నవాడు తన కొత్త చిత్రం గామి ప్రమోషన్లో భాగంగా వినమ్రంగా ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. తన టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్ గామి లాంటి మంచి ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేయాలని, తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఈ సినిమా గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలని కోరాడు. ఈ కామెంట్ పట్టుకుని కొందరు కామెడీగా మీమ్స్ వదులుతున్నారు. అప్పుడు నన్నెవరూ లేపాల్సిన పనిలేదు అన్న విశ్వక్ ఇప్పుడు ఎంత వినమ్రంగా మాట్లాడాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే మలయాళ మూవీ అయిన ప్రేమలను రాజమౌళి, మహేష్ బాబు లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తుండగా గామి లాంటి మంచి ప్రయోగానికి టాలీవుడ్ నుంచి సపోర్ట్ లేకపోవడం గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ రివ్యూలు ఇవ్వటం సాధారణమైపోయింది. గతంలో పుష్ప, ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాలను కూడా ఇలా టార్గెట్ చేశారు. గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు సాధించిన సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివ్ రివ్యూస్లతో కొంత ప్రభావితమైంది. ఇక అడ్వాంచర్ థ్రిల్లర్గా దర్శకుడు విశ్వాధర్ గామి సినిమాను తెరకెక్కించాడు. 3 కథలను కలుపుతూ సాగే గమ్మత్తైన సినిమా ఇది. స్క్రీన్ ప్లే, విజువల్స్, VFXతో మ్యాజిక్ చేశాయి. కానీ వివాదాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి.